నేను ఒక న్యాయవాదిని. జనగామ జిల్లా కోర్టులో EP3 ఆఫ్ 2023 కత్తుల రాజిరెడ్డి వర్సెస్ అగ్రికల్చర్ ఆఫీసర్ జనగాం కేసు విషయంలో వాదిస్తున్న పరిస్థితుల్లో మరి అటాచ్మెంట్ ఆర్డర్స్ ఇష్యూ అయిన తర్వాత వాటిని జిల్లా కలెక్టర్ గారికి సమన్స్ జిల్లా అగ్రికల్చర్ ఆఫీసర్ తీసుకుపోతే ఆ రోజు సమన్స్ విషయంలో జిల్లా కలెక్టర్ గారు వారిని దూషించి ఎవరైతే ఆర్డర్స్ పట్టుకుపోయారో వారిని దూషించి పంపినందుకు వారు కూడా ఆ రిపోర్ట్ రాసి జిల్లా ప్రధాన న్యాయమూర్తికి సబ్మిట్ చేసింది. జిల్లా కలెక్టర్ గారు పిలిపించుకొని కోర్టు సిబ్బందిని దూషించిన విషయం రాసింది. ఆ తర్వాత ఆ అటాచ్మెంట్ ఆర్డర్స్ మీద హైకోర్టులో, ఈ కేసులో నేనే వాదిస్తాను, హైకోర్టులో వీళ్ళు CRP అని వేసి ఈ అటాచ్మెంట్ ఆర్డర్స్ మీద స్టే కొరకు అడిగారు. ఆ కేసు నేను హైకోర్టులో వాదించాను. హైకోర్టులో జస్టిస్ నందా గారి ముందుకి ఈ కేసు వచ్చినప్పుడు వాదించి జిల్లా కలెక్టర్ గారు ఎలా దూషించారు, ఇట్లా చేసిన వాళ్ళకి న్యాయపరమైన హక్కు లేదు అని వాదించినందుకు దృష్టిలో పెట్టుకొని అది జరుగుతున్న క్రమంలోనే ఇక్కడ అన్నీ కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశంలో నన్ను పిలిచినందుకు నేను పోయి మాట్లాడినందుకు మేమన్నీ ప్రజా సంఘాలతో కన్వీనర్గా బాధితులందరినీ మేము ఏకం చేసినప్పుడు ఆ బాధితులందరూ ఏకమైనప్పుడు బాధితుల పరిరక్షణ కమిటీ అండ్ కన్వీనర్గా కూడా నన్ను ఎన్నుకోవడం జరిగింది. ఈ రెండు ప్రక్రియలతోటి నేను జిల్లా కలెక్టర్ గారు మరి జనగామకు ఉండడం మంచిది కాదు, ఇదంతా కూడా ఆయన కలెక్టర్ వైఖరి బాగలేదు అని చెప్పి ముందు ప్రజాప్రతినిధులకు వినతి పత్రాలు ఇచ్చినాం. అందరు ఎమ్మెల్యేలకు ఒక యశస్విని రెడ్డి అందుబాటులో లేనందున అందరికీ జిల్లా కలెక్టర్ గారికి వైఖరి దృష్టి అందరి ప్రజాప్రతినిధుల దృష్టి తీసుకొచ్చాం, ఇంక్లూడింగ్ ఎంపీ గారు చామల కిరణ్ తీసుకొచ్చి ఇన్ఛార్జ్ మినిస్టరు తర్వాత వేం నరేందర్ రెడ్డి గారి దృష్టి కూడా తీసుకొచ్చాం. వాళ్ళు మాకు తెలిసి ఈ విషయం మేము పరిశీలిస్తామని చెప్పి ఈ విషయాలన్నీ పేపర్లో రావడం గమనించి నా మీద వ్యక్తిగతంగా కన్వీనర్గా ఉన్న ఒక న్యాయవాదినైన నా మీద ఒక వ్యక్తిగతంగా ఈరోజు వ్యక్తిగత దాడికి ప్రారంభించి నేను చేసిన ముందు ఒక ప్రొహిబిటరీ ఆర్డర్స్ అని 29 రోజు ప్రొహిబిటరీ ఆర్డర్స్ని ఇష్యూ చేయడం జరిగింది. ఈ ప్రొహిబిటరీ ఆర్డర్ అని పెట్టి హెడ్డింగ్ పెడితే ఏమని పెడతాడు ఈ ప్రొహిబిటరీ ఆర్డర్లో అంటే ఆయన ఈ ప్రొహిబిటరీ ఆర్డర్లో ఏం చెప్తాడంటే మేము ఒక ప్రెస్ మీట్ పెట్టినాము, ఈ ప్రెస్ మీట్లో ఒక వాళ్ళకు డైలీ రిపోర్ట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కలెక్టర్ కార్యాలయంలోకి చొచ్చుకొని వచ్చి ఆ 2 టీ స్టాళ్ళను కూడా పెడతారని మాకు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఉంది, కాబట్టి మీరు ఎటువంటి ధర్నాలు అవి చేయొద్దు 144 సెక్షన్ విధిస్తున్నట్టు చెప్పిండు. కానీ అది 144 సెక్షన్ లేనేలేదు అక్కడ పోయి చూస్తే. సరే ఏదైతేనేమి అది దాన్ని పట్టించుకోలేదు, ఉద్యమం చేస్తున్నప్పుడు ఇదంతా కూడా ఉంటుంది, ఒక న్యాయవాదిగా దాన్ని పెద్దగా పట్టించుకోవద్దు అనుకున్నాం. రెండో విషయం ఏం చేసిండు, కింద కార్యాలయంలో నేను వినియోగదారుల సంఘానికి ప్రెసిడెంట్గా ఉండడం వల్ల 7 సంవత్సరాల నుంచి గత 7 సంవత్సరాల నుంచి ఒక మన ఛాంబర్ ఒకటి ఏర్పాటు చేసుకొని అక్కడ మనం సేవలు అందిస్తాం. ప్రభుత్వం నుంచి ఒక పైసా కూడా రాదు, ముందుగా ఏమైనా పైసలు తీసుకురావడానికి నా మీద ఎంక్వైరీ చేసి దాంట్లో ఏం దొరకకపోతే మూడో ప్రక్రియగా ఏం చేసిండు, నా ఇంటి మీదకే ఈరోజు దాడి చేసి ఒక ముందు మున్సిపల్ కమిషనర్ ఎవరో కంప్లైంట్ ఇచ్చిందని చెప్పి నాది కొలతలు తీసుకున్నాడు. కొలతల్లో ఏముండదు, 2-3 డీవియేషన్స్ ఉంటాయి కావచ్చు, ఏం రోడ్డు మీదకి వచ్చింది కట్టింది కాదు, ఇక్కడ లేదు, అది కూడా తెలిపింది. ఇప్పుడు ఆయన 4వ అంశంగా ఏం చేయబోతున్నాడు, భయభ్రాంతులకు గురి చేయాలి. మరి నేను ఎందుకు ఈ నిరాదీక్ష చేస్తున్నానంటే మేము మొట్టమొదటి బాధితులుగా ఉన్నటువంటి విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినాం. ప్రభుత్వం ఏం చేయలేదు, ప్రభుత్వం ఏం పట్టించుకోలేదు, అంతవరకు ఆయన మీద చర్య తీసుకోలేదు. అంటే ఆయనను ఒక ఆంబోతును జనగాం మీదకి వదిలిపెట్టినట్టు ఆయనను వదిలిపెట్టేసి మేమందరం మమ్మల్ని పొడుచుకుంటూ పోతాం, మమ్మల్ని సంహరించుకుంటూ పోతుంది. ఒక రాక్షస రూపంలోకి ఆయన వచ్చింది. ఆ రాక్షస రూపంలోకి వచ్చి మమ్మల్ని చంపడానికి ప్రయత్నం చేస్తున్నాం. అందరి జనగామ ప్రజలు చచ్చిపోయే బదులు నేనే ఒక విషయంగా ప్రభుత్వం దృష్టికి తీసుకురావడానికి ఈరోజు అమర నిరాదీక్ష కూర్చున్నాను. నా అమర నిరాదీక్ష వల్ల ప్రభుత్వానికి ఆయన మీద ఎంక్వైరీ చేయండి, మరి అక్కడ సిరిసిల్లాలో ఏం చేసిండు ఎంక్వైరీ చేయండి, ఇక్కడికి వచ్చినాక ఎంక్వైరీ చేయండి. ఈ మధ్య కాలంలో కొన్ని రాజకీయ పార్టీలు పిలిపించుకుని వాళ్ళతో ప్రెస్ మీట్లు పెట్టించి, అటు బీజేపీ పార్టీతో అయితేనేమి ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళని పిలిపించుకొని నా వైపు చెప్పండి అని ప్రెస్ మీట్ పెట్టి మరి ఇట్లనేమో చేస్తున్నాడు. ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని ప్రజల మీద దాడి చేయడం ఎంతవరకు కరెక్ట్? మరి మేము ఏం చేస్తున్నాము అనేది జనగామ ప్రజలకు తెలుసు. మరి జనగామ జిల్లా తీసుకొచ్చడంలో జనగామ అన్ని ప్రక్రియల్లో ఉన్నాం కాబట్టి నా మీదకే ఒక న్యాయవాదిగా ఉన్నటువంటి నా మీదకే చేస్తే రేపు మిగతా ప్రజల విషయం ఎట్లా ఉంటుంది, ఒక ప్రజల్ని రక్షించాల్సిన ఒక జిల్లా కలెక్టర్ ఇలా చేసిండు కాబట్టి మేము వ్యక్తిగత కక్షలకు
తోడ్పడుతూ నువ్వు కిడ్నీ అధికారులందరూ చెప్తున్నారు ఆయనే కావాలని చేస్తున్నారు సార్, మేము ఏం చేయలేము. కాబట్టి ఈ పరిస్థితుల దృష్ట్యా ఇక మాకు వేరే మార్గం లేదు, ఆమర నిరాహార దీక్ష తప్ప ఇక వేరే మార్గం లేదు. ఆయన పోలీసులు యూజ్ చేస్తాడు, ఆయన పవర్ను ఉపయోగించి అధికారాన్ని చేయించుకొని, అధికారం ఇప్పుడు కలెక్టర్ అంటే ఒక అధికారం ఉంటుంది, ఆ అధికారాన్ని ప్రజలకు మంచి చేయడానికి ఉపయోగించాలి. ఈ విధంగా చేస్తున్నాడు కాబట్టి ఖచ్చితంగా నేను ఒక విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్నాను. అయ్యా మీరు వెంటనే ఆయనను వెనక్కి పిలిపించుకోండి. మరి ఆయన మానసిక పరిస్థితి ఇటువంటి ఎన్నో ఉన్నాయి సమస్యలు, మరి మా మానసిక పరిస్థితి కూడా బాగుండేటట్టు లేదు. వెంటనే మీరు ఒక చర్యను తీసుకోండి. చర్యను తీసుకోకపోతే నేను ఆమరణ నిరాహార దీక్షను ఆపేది. ఇది ఆమరణ నిరాహార దీక్ష నేను చనిపోయేంత వరకు నేను డిసైడ్ అయిపోయినాను. ఆయన ఎట్లయితే డిసైడ్ అయ్యిండో, జిల్లా కలెక్టర్ ఎట్లయితే మమ్మల్ని బలి చేయాలని డిసైడ్ అయ్యాడో, మేము బలి కావడానికే రాజ్యాంగ రీత్యా కాన్స్టిట్యూషనల్గా ఈ గాంధీ మహాత్ముడు చెప్పినట్టు, ఈ అంబేద్కర్ చెప్పిన రాజ్యాంగ పరంగా మేము ఆమరణ నిరాహార దీక్షను కొనసాగిస్తాం. మిత్రులారా, అందరూ కూడా జనగామ ప్రజలందరూ సంఘీభావంగా, ఇప్పుడు మనం ఒకవేళ దీన్ని ఎదుర్కోకపోతే రేపు ఇది మీ ఇంటి వరకు వచ్చే అవకాశం. నేనేం తప్పు చేయలేదు, కూడగొట్టుకోమనండి, ఏమైనా చేసుకోమనండి, కానీ ఈ విధంగా చేయడం చట్టరీత్యా తప్పు అని చెప్తున్నాను. ఈ విధంగా ఒక న్యాయవాది మీద చేయడం, రేపు న్యాయవాది సంఘాలు కూడా కూర్చుంటాయి, న్యాయవాది సంఘాలకు కూడా నేను చెప్పడం జరిగింది, మా న్యాయవాదులకు కూడా మా బార్ అసోసియేషన్ కూడా చెప్పడం జరిగింది. కాబట్టి ఆయన ఈ విధంగా చేయడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా మీరందరూ పౌర సమాజం, సివిల్ సొసైటీ అందరు కలిసి రావాలి, కలిసి వచ్చి దీన్ని నిర్ణయం తీసుకోండి మీ అందరికీ చెప్తూ, ఏదైనా నేను తప్పు చేస్తే ఉరిదీయడు, నేను ఉరిశిక్షకైనా సిద్ధంగా. కాకపోతే ఆ ఉరిశిక్షను అమలు చేయండి నన్ను, లేకపోతే ఈ ఆమరణ నిరాహార దీక్షను కొనసాగించుకునే హక్కును నన్ను కొనసాగనివ్వండి. ఇప్పుడు జనగామకు పట్టిన చీడ నా ఆమరణ నిరాహార దీక్షలో నా అంతంతో నేను అయితే నేను సంతోషిస్తానని ప్రభుత్వానికి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను.